అడుగు అడుగు వస్తున్నాడు అరవీర భయంకరుడు యమకింకరుడు నల్లమల్ల రారాజు మల్లుదొర. ఎవరి పేరు చెబితే పసిపిల్లల పాలు కాదు, ఎవరి పేరు చెబితే అడుగులన్నీ గడగడలాడతాయి. అతనే అది వీర భయంకరుడు మల్లుదొర. మల్లుదొర అడే ఈ చీకటి సామ్రాజ్యాన్ని ఏం చేయమంటావు? మల్లు, ఏ సామ్రాజ్యం మొత్తం నీ కనుసన్నల్లో నడవడానికి నన్ను ఆశీర్వదించు గాడ్ ఫాదర్. ఈ శేషాచలం మొత్తం నీ కబంధ హస్తాలకు అర్పిస్తున్నా. ఆశీస్సులుగా ఈ ప్రపంచాన్ని సర్వనాశనం చేస్తా. ఇదే మీరు నాకు ఇచ్చే ఆశీర్వాదం.
నల్లమల్ల శేషాచలం ఏ అటవీ సామ్రాజ్యాన్నైనా తునకలు చేసి సామ్రాజ్యానికి తిరుగులేని నా రాజుగా నువ్వు ఉండాలి మల్లు. సింగన్న నువ్వు కలిసి ఈ సామ్రాజ్యాన్ని పాలించండి. నేను వెనక్కుండి నడిపిస్తా. అలాగే ఫాదర్. ఓకే మల్లు ఉంటా. ఓకే. నాకు అన్నా అరే కాంతాదా ఎక్కడా మనకి వ్యతిరేకంగా మాట్లాడిన ఆ గుంట నక్కలెక్కడా? మన స్థావరంలో బంధించామన్నా. షబాష్ నాగో షబాష్. ఈ మల్లధరను ఎవ్వరూ బంధించలేరు. పట్టుకోవడానికి ఈ రాష్ట్రం పక్క రాష్ట్రం వాళ్ళే కాక కేంద్ర బలాలను రప్పించి నన్ను పెట్టాలని నాపై మెరుపు దాడి చేసి వాళ్ళను బంధించి పంపించిన ఆ విజయగాన్ని నాడి రోడ్డు మీద నరికి నన్నెవడు రుజువు చేయలేడని నిరూపించారా? నిన్ను బంధించే మగాడు ఇంకా పొట్టలేదన్నా. ఏ కందదా న్యాయానికి ఎంతటి శక్తిమంతుడైనా అర్థం కావాల్సిందే. అయినా నేను వాళ్లకు ఎందుకు లొంగిపోయాను, మరలా ఎందుకు తప్పించుకున్నాను మీకు తెలుసా? చెప్పన్నా. మన సమావేశం జరుగుతుండగా పెరుల పోలీస్ దళాలు విరుచుకుపడ్డాయి. మనం ఎటు కదలేని పరిస్థితి. మనం ఎదురుదాడికి సిద్ధమయ్యేలోగా మనలోని వారిని బ్రతకనివ్వరు. అందుకే వాళ్లకు లొంగినట్టు నటించాను. అయినా మన వాళ్ళు కొందరు మూర్ఖంగా ఎదురు తిరిగి ప్రాణాలు పోగొట్టుకున్నారు. మరి చిన్న ఎలా తప్పించాడన్నా? అది ఈ అన్న మీద తమ్ముడికున్న ప్రేమరా. యుద్ధం చేయాలంటే ఈ దోషం సృష్టించాలి కదా. సరిగ్గా ఉదయం 10 గంటలకు కంచకచర్ల పోలీస్ స్టేషన్ నుండి నందిగామ కోర్టుకు తీసుకెళ్తున్నారు. కోర్టు సమీపించడంలో అంబేర్పేట దగ్గర నడి రోడ్డు మీద ఒకడు పడి ఉన్నాడు రా. వాడు ఎంతకు లెగకపోయేసరికి ఎస్కాట్ లో ఉన్న పోలీసులు కొంతమంది వాడిని పక్కకు జరపడానికి పోయారా. ఏమైంది బాస్? వాడు బ్రతికున్న మనిషి కాదురా, చచ్చిన శవం. ఆ శవానికి బాంబులు చుట్టి సింగన్న రిమోట్ కంట్రోల్ ద్వారా స్విచ్ నొక్కాడు. అంతే అంతే మరుక్షణం ఆ శవం చుట్టూ ఉన్న పోలీసులు హతం. అదే అదే అదురుగా చేసుకొని వాళ్ళ వలయాన్ని ఛేదించి మన సమావేశ విషయాన్ని పోలీసులకు చేరవేసిన ఆ విజయగాన్ని ఎంటాడి వేటాడి నడి రోడ్డు మీద ముక్కలు ముక్కలుగా నరికేశారా. రేపు మల్లుదారు సంబంధించిన ఆ ముంబై మాఫియా లీడర్ మస్తాను కూడా అలాగే చంపాడు. రే నాకు ఈ మల్లులను బంధించడం అంత సులభం కాదు. ఇంతకు ముందు ఎందరో అధికారులు ఇక్కడికొచ్చి దిక్కులేని చావుతొచ్చారు. అయినా సరే ఇంకొకసారి ఎవడైనా వాడిపోతే ఈడిపోతే వాడు నా అమ్మ మొగుడంటూ ఈ అడవిలో అడుగు పెడితే
వాడు తలలు నరికి నా కోట గుమ్మానికి వేలాడి తీయడరా. అయినా అయినా ఈ మల్లుధరను బంధించడం అంత సులభం కాదురా నాకు. ఎలా బాస్? మన స్థావరానికి వచ్చే మార్గాలన్నిటిలో మందు పాత్రలో పూడ్చి ఉంచాను. మాకు తప్ప మరెవ్వరికీ తెలియదు. ఒకవేళ కాలినడకన మార్గం చేరటం అసాధ్యం. వేరే మార్గాన వస్తే అక్కడికి కూడా బాంబులు పేలి జనాలు మృతి అని పేపర్లో పడుతుంది. బాస్, మన స్థావరంలో ఉన్న ఏనుగు దంతాలు, పులి చర్మాలు, గంధప చెక్కల్ని ఎలా బయటికి పంపించాలి బాస్? వాటిని లారీలో ఎక్కించండి. సరిగ్గా మన చేపల చెరువు మీదగా కీసర్ బ్రిడ్జి మీద చేరుకోండిరా. అక్కడి నుండి కంచెల 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 తోపుల్లోకి వెళ్ళండి. అక్కడ ఆ మాఫియా గ్యాంగ్ లీడర్ శివ గారు ఉంటాడు. వాడికి కబురు చేయండి. వాడొచ్చి మనకు కావలసిన డబ్బు సరుకు ఇస్తాడు. ఒక్కసారి వాడిని నన్ను కలవమని చెప్పండి రా. అలాగే బాస్. రే కందాదా, బాస్, మన రహస్య మందిరంలో బంధించబడ్డ ఆ ద్రోహులు నా ముందు ప్రవేశపెట్టరా. అలాగే బాస్. Thank you.